ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం చాలా సాధారణంగా అనిపించే ఒక ప్రశ్నను తీసుకోబోతున్నాం. కానీ లోతుగా వెళితే దీనిలో ఎన్నో చిక్కుముడులున్నాయి. ఏంటా ప్రశ్న? అన్నింటికన్నా ఉత్తమమైన బైబిల్ అనువాదమేది? ఈ ప్రశ్న చాలామంది మదిలో మెదులుతుంటుంది కదా. అవును, చాలా తరచుగా వింటూ ఉంటాం. దీనికి సమాధానం వెతకడానికి మన శ్రోత ఒకరు పంపిన బిబ్లికల్ ఆర్కియాలజీ సొసైటీ వారి వ్యాసాన్ని, దానిపై వచ్చిన పాఠకుల అభిప్రాయాలను ఆధారం చేసుకుని ఒక లోతైన చర్చ జరపబోతున్నాం. చూడండి, ఈ చర్చ యొక్క ఉద్దేశ్యం ఏదో ఒక అనువాదాన్ని ఇదే ఉత్తమమైనది అని చెప్పడం కాదు. అసాధ్యం కూడా. అవును, ఆ ప్రశ్నకు అంత సులభమైన సమాధానం లేదు. బదులుగా ఒక వ్యక్తి తమ అవసరాలకు తగ్గట్టుగా, అంటే అది ఆధ్యాత్మిక ప్రయాణం కావచ్చు, అధ్యయనం కావచ్చు, లేదా కేవలం చదవడానికి కూడా. అవును, సాధారణ పఠనానికి కూడా సరైన బైబిల్ను ఎలా ఎంచుకోవాలో ఒక దారి చూపించడం. ఎందుకంటే అనువాద శైలి, కంటెంట్, ఇలా ఎన్నో అంశాలు ఈ ఎంపికను ప్రభావితం చేస్తాయి. సరే, అయితే దీన్ని విడమరిచి చూద్దాం. మొదటి అడ్డంకి అనువాద శైలే అనుకుంటా. అంటే బైబిల్ను ఒక భాష నుండి మరొక భాషలోకి తీసుకురావడంలో అనువాదకులు వేర్వేరు పద్ధతులు పాటిస్తారు కదా. ఖచ్చితంగా, అక్కడే అసలు చర్చి మొదలవుతుంది. బైబిల్ పండితుడు లియోనార్డ్ జే గ్రీన్స్పోన్ ప్రకారం అనువాద పద్ధతులను మనం స్థూలంగా 3 రకాలుగా విభజించవచ్చు. 3 రకాలా? అవును, మొదటిది అక్షరార్థ అనువాదాలు, అంటే పదం పదం అనువాదాలు. వీటిని ఇంగ్లీష్లో ఫార్మల్ ఈక్వివలెన్స్ అంటారు. అంటే మూల భాషలైన హీబ్రూ, గ్రీకులలోని వ్యాకరణం, పదజాలం ఎలా ఉన్నాయో వాటిని అలాగే అనువదించడానికి ప్రయత్నిస్తారన్నమాట. సరిగ్గా అదే. మూల రచయిత ఏ పదం వాడారు, దానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇది వినడానికి చాలా ఖచ్చితమైన పద్ధతులా ఉంది. ఉదాహరణకేమైనా చెప్పగలరా? తప్పకుండా. కింగ్ జేమ్స్ వర్జన్, అంటే కేజేవి, దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ. అలాగే న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్, ఈఎస్వి కూడా ఈ కోవలోకి వస్తాయి. వీటి వల్ల ప్రయోజనమేంటి? ఇవి పాఠకులను మూల గ్రంథానికి చాలా దగ్గరగా తీసుకువెళ్తాయి. అయితే దీనిలో ఒక సవాలు కూడా ఉంది. అదేంటి? కొన్నిసార్లు మూల భాషలోని వాక్య నిర్మాణం మన ఆధునిక భాషకు భిన్నంగా ఉండటం వల్ల ఈ అనువాదాలు చదవటానికి, అర్థం చేసుకోవటానికి కొంచెం కష్టంగా ఉంటాయి. నిజమే. ఇది నాకొక పాఠకుడి వ్యాఖ్యని గుర్తు చేస్తోంది. ఆయన కింగ్ జేమ్స్ వర్షన్ను ఎందుకిష్టపడతారంటే దాన్ని బిగ్గరగా చదివినప్పుడు చాలా గంభీరంగా, కవితాత్మకంగా ఉంటుందట. అవును, ఆ పాతకాలపు భాషలో ఒక ఆధ్యాత్మిక అనుభూతి ఉందని చాలామంది అంటారు. బహుశా ఆ అక్షరార్థ పద్ధతి వల్లే ఆ శైలి వచ్చిందేమో. సరిగ్గా చెప్పారు. ఆ భాషలోని లయ, శైలి ఒక షేక్స్పియర్ నాటకాన్ని చదువుతున్న అనుభూతినిస్తుంది. అది కొందరికి చాలా నచ్చుతుంది. కాని అందరికీ కాదు. అందుకే వారికోసం రెండో పద్ధతి ఉంది. దీనిని భావ అనువాదం లేదా డైనమిక్ ఈక్వివాలెన్స్ అంటారు. భావ అనువాదం. అవును, ఇవి పదం పదం అనువదించడంపై కాకుండా ఆ వాక్యం వెనుక ఉన్న అసలు భావాన్ని, ఆలోచనను పట్టుకోవటానికి ప్రయత్నిస్తాయి. ఆసక్తికరంగా ఉంది. అంటే ప్రాచీన రచయిత ఈరోజు మన భాషలో మాట్లాడితే ఎలా చెబుతారో అలా అనువదించడమన్నమాట. ఖచ్చితంగా. లక్ష్యం అదే. భాషను ఇప్పటి తరం వారికి అర్థమయ్యేలా సులభతరం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, అంటే ఎన్ఐవి, దీనికి ఉత్తమ ఉదాహరణ. ఓ, ఎన్ఐవి, సరే. అలాగే జూయిష్ పబ్లికేషన్ సొసైటీ వారి తనహ్ కూడా ఈ పద్ధతిని అనుసరిస్తుంది. ఇవి చదవడానికి చాలా సులభంగా ఉంటాయి. అయితే నాకొక సందేహం. భావాన్ని అనువదించే క్రమంలో అనువాదకుడి సొంత వ్యాఖ్యానం చేరే ప్రమాదముంది కదా. అంటే మూలలోని కొన్ని సూక్ష్మమైన అర్థాలు కోల్పోవచ్చేమో. అది చాలా మంచి ప్రశ్న. ఆ విమర్శ ఎప్పుడూ ఉంటుంది. అందుకే అనువాద కమిటీలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. ఇక మూడవ రకం కూడా ఉంది. మూడవ రకమా? అవును, దీనిని మనం సులభమైన పఠన అనువాదాలు లేదా పారాఫ్రేజ్ అనొచ్చు. ఇవి మూలగ్రంథంలోని భావాన్ని చాలా సరళమైన, ఆధునిక వ్యావహారిక భాషలో అందిస్తాయి. అంటే వీటి లక్ష్యం వేదాంతపరమైన ఖచ్చితత్వం కన్నా సులభంగా చదవడం. అవును, సులభంగా అర్థం చేసుకోవడం. ఇవి బైబిల్తో మొదటిసారి పరిచయం చేసుకునేవారికి లేదా ఆంగ్లం రెండవ భాషగా ఉన్నవారికి బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఈజీ టు రీడ్ వర్షన్ లేదా యూజీన్ పీటర్సన్ రాసిన ద మెసేజ్ బైబిల్ వంటివి ఈ కోవలోకి వస్తాయి.
అయితే లోతైన అధ్యయనం కోసం వీటిని మాత్రమే ఆధారం చేసుకోకూడదని పండితులు సూచిస్తారు. ఎందుకు? ఎందుకంటే భాషను మరీ సరళీకరించడం వల్ల కొన్నిసార్లు మూలలోని గంభీరత, లోతు తగ్గిపోతాయని వారు భావిస్తారు. అర్థమైంది. అంటే మన అవసరాన్ని బట్టి ఈ 3 శైలులలో ఒకదాన్ని ఎంచుకోవాలి. సరే, మనం ఇప్పటివరకు ఎలా అనువదించారు అనే దాని గురించి మాట్లాడాం. కానీ ఏమి అనువదించారు అనే విషయంలో కూడా తేడాలున్నాయని విన్నాను. ఓ, అది చాలా ముఖ్యమైన పాయింట్. అంటే మనం బైబిల్ అని సాధారణంగా వాడే పదం వెనుక ఇన్ని తేడాలున్నాయా? ఇది చాలామందికి తెలియని విషయం అనుకుంటాను. నిజమే. మనం బైబిల్ అన్నప్పుడు అందరూ ఒకే పుస్తకాల సమితి గురించి మాట్లాడరు. వివిధ మత సంప్రదాయాలు వేర్వేరు పుస్తకాలను తమ పవిత్ర గ్రంథాలుగా గుర్తిస్తాయి. ఉదాహరణకు, యూదుల పవిత్ర గ్రంథం హీబ్రూ బైబిల్. దీనిని తనఖ్ అంటారు. తనఖ్. ఇందులో ఎన్ని పుస్తకాలుంటాయి? ఇందులో 24 పుస్తకాలు ఉంటాయి. అయితే ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ల పాత నిబంధనలో కూడా అవే పుస్తకాలుంటాయి కదా? అవే పుస్తకాలు, కాని వాటిని భిన్నంగా విభజించడం వల్ల 39 పుస్తకాలుగా లెక్కిస్తారు. కంటెంట్ మాత్రం అదే. సరే. ఇక పూర్తి క్రిస్టియన్ బైబిల్ విషయానికొస్తే ఈ 39 పాత నిబంధన పుస్తకాలతో పాటు 27 పుస్తకాలతో కూడిన క్రొత్త నిబంధన కూడా ఉంటుంది. మొత్తం 66 పుస్తకాలు. సరిగ్గా. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఇంకా ఉందా? ఓ ఉంది. రోమన్ క్యాథలిక్, ఈస్టర్న్ ఆర్థోడాక్స్ వంటి కొన్ని పురాతన క్రిస్టియన్ సంప్రదాయాలు ఈ 66 పుస్తకాలతో పాటు మరో 15 పుస్తకాలను కూడా తమ పవిత్ర గ్రంథాలలో భాగంగా పరిగణిస్తాయి. 15 అదనపు పుస్తకాలా? అవును. వీటిని అపోక్రిఫా లేదా డ్యూటెరో కనోనికల్ పుస్తకాలు అంటారు. అందుకే ఒక క్యాథలిక్ బైబిల్లో ప్రొటెస్టెంట్ బైబిల్లో కన్నా ఎక్కువ పుస్తకాలుంటాయి. ఇది నాకొక పాఠకురాలి వ్యాఖ్యను గుర్తుచేస్తోంది. ఆమె సేఫర్ బైబిల్ గురించి ప్రస్తావించారు. అందులో ఏనోకు గ్రంథం, యాషారు గ్రంథం వంటివి ఉంటాయని. అవి ఒకప్పుడు పవిత్ర గ్రంథాలలో భాగంగా ఉండేవని, కానీ తర్వాత తొలగించబడ్డాయని ఆమె వాదిస్తున్నారు. ఈ తొలగించబడిన పుస్తకాల గురించిన చర్చ చాలా పెద్దది. ఏ పుస్తకాలను దైవ ప్రేరేపితమైనవిగా పరిగణించాలి, వేటిని పరిగణించకూడదు అనేదానిపై శతాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ ప్రక్రియకు ఏదైనా పేరుందా? ఉంది. దీనిని కాననైజేషన్ అంటారు. యూదులు, ప్రొటెస్టెంటులు, కాథలికులు ఈ విషయంలో భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి ఒక అనువాదాన్ని ఎంచుకునే ముందు పాఠకులు తమ సంప్రదాయం ఏ పుస్తకాల సముదాయాన్ని గుర్తిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంటే అనువాద శైలి, పుస్తకాల సముదాయం ఈ రెండు చూసుకోవాలి. ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన వివాదం తెరపైకొస్తోంది. చెప్పండి. మనకు అందిన ఒక పాఠకురాలి వ్యాఖ్య ప్రకారం కింగ్ జేమ్స్ వర్షన్ చాలా నమ్మదగినదని, ఎందుకంటే అది 2000 కంటే ఎక్కువ పురాతన గ్రీకు మాన్యుస్క్రిప్ట్ల నుండి అనువదించబడిందని ఆమె పేర్కొన్నారు. కానీ ఎన్ఐవి వంటి ఆధునిక అనువాదాలు ఈజిప్ట్లో దొరికిన కొన్ని మాన్యుస్క్రిప్ట్ల నుండి వచ్చాయని, అవి అంత నమ్మదగినవి కావని ఆమె అభిప్రాయపడ్డారు. దీని వెనక పెద్ద చారిత్రక చర్చ ఉందా? ఆ పాఠకురాలు ప్రస్తావించింది చాలా కీలకమైన, సంక్లిష్టమైన విషయం. దీనిని మాన్యుస్క్రిప్ట్ డిబేట్ అంటారు. ఆమె చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. కేజేవి అనువాదకులు టెక్స్టస్ రెసెప్టస్ అనే గ్రీకు ప్రతుల సంకలనాన్ని ఉపయోగించారు. టెక్స్టస్ రెసెప్టస్ అంటే అంగీకరించబడిన గ్రంథం అని అర్థం. ఇది ఆ కాలంలో అందుబాటులో ఉన్న వేలాది బైజాంటైన్ కాలం నాటి మాన్యుస్క్రిప్ట్స్పై ఆధారపడింది. ఇవి దాదాపు 9వ శతాబ్దం ఆ తర్వాతివి. అంటే ఎక్కువ సంఖ్యలో లభించిన ప్రతులపై ఆధారపడ్డారు. మరి ఆధునిక అనువాదాల కథేంటి? ఉదాహరణకు కోడెక్స్ సినైటికస్ మరియు కోడెక్స్ వాటికానస్. అవి ఎంత పాతవి? ఇవి దాదాపు 4వ శతాబ్దానికి చెందినవి. అంటే టెక్స్టస్ రిసెప్టస్ ఆధారంగా ఉన్న ప్రతుల కన్నా సుమారు 500 సంవత్సరాలు పాతవి. ఒక్క నిమిషం. అంటే ఇక్కడ చర్చ ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రతులు నమ్మదగినవా వర్సెస్ పాత ప్రతులు ఎక్కువ నమ్మదగినవా అనే దాని చుట్టూ తిరుగుతోందన్నమాట. ఖచ్చితంగా. పాతవి అయితే మూలగ్రంథానికి మరింత దగ్గరగా ఉంటాయని, కాపీ చేసే క్రమంలో తప్పులు దొర్లే అవకాశం తక్కువని ఒక వర్గం వాదన. మరి రెండో వర్గం? ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రతులు చర్చి చరిత్ర అంతటా ఉపయోగించబడ్డాయి కాబట్టి అవే ప్రామాణికమైనవి అని మరో వర్గం వాదన. ఇది చాలా లోతైన పండితుల చర్చ. అందుకే ఒక అనువాదాన్ని మంచిది లేదా చెడ్డది అని తేల్చి చెప్పడం అంత సులభం కాదు. పుస్తకాల సంఖ్య, మూల గ్రంథాలు ఇవి కాకుండా ఇంకేమైనా అంశాలున్నాయా? ఉదాహరణకు కొన్ని బైబిళ్లలో అదనపు సమాచారం
నోట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా? అవును, వాటిని స్టడీ ఎయిడ్స్ అంటారు. ఇది ఆధునిక బైబిల్ ఎడిషన్లలో చాలా ముఖ్యమైన అంశం. దాదాపు అన్ని బైబిళ్లలో కొన్ని ఫుట్నోట్స్ ఉంటాయి, కానీ వాటి పరిమాణం, లోతు చాలా తేడాగా ఉంటాయి. కొన్ని స్టడీ బైబిల్స్ అని ప్రత్యేకంగా ఉంటాయి. వాటిలో ఈ నోట్స్ ఇంకా వివరంగా ఉంటాయి కదా? అవునవును, ఆ స్టడీ బైబిల్స్లో ఫుట్నోట్స్ ఒక వాక్యం వెనుక ఉన్న చారిత్రక, సాంస్కృతిక, వేదాంతపరమైన నేపథ్యాన్ని కూడా వివరిస్తాయి. అంతేకాకుండా పటాలు, క్రాస్ రెఫరెన్స్లు, వ్యాఖ్యానాలు కూడా ఉంటాయి. అంటే ఒక వచనాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సహాయపడతాయి. తప్పకుండా. కొన్ని ఎడిషన్లు నిర్దిష్ట వర్గాలను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తారు. ఉదాహరణకు డాడ్స్ డివోషనల్ బైబిల్ తండ్రుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. అలాగే భాషాభిమానుల కోసం కూడా ప్రత్యేక ఎడిషన్లుంటాయి కదా? ఉంటాయి. మనం ముందు చెప్పుకున్న జూయిష్ పబ్లికేషన్ సొసైటీ వారి తనఖాలో ఒక పేజీలో ఆంగ్ల అనువాదం, దాని పక్కనే హీబ్రూ మూలగ్రంథం ఉంటాయి. ఇది పండితులకు, భాష నేర్చుకునేవారికి అద్భుతమైన అవకాశం ఇస్తుంది. ఇన్ని విషయాలున్నప్పుడు కొన్ని అనువాదాలపై విమర్శలు, వివాదాలు రావటం సహజమే అనుకుంటా. ఒక పాఠకుడు NIV యొక్క కొత్త వెర్షన్పై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. అవును, ఆ వ్యాఖ్య చూశాను. అందులో భాషను జెండర్ న్యూట్రల్గా మార్చడం, అలాగే కీర్తనల నుండి సెలా అనే పదాన్ని తొలగించడం ఆయనకు నచ్చలేదట. ఈ మార్పుల వెనుకున్న కారణమేమిటి? ఇది కూడా ఒక పెద్ద చర్చ. జెండర్ న్యూట్రల్ భాష విషయానికొస్తే దాని వెనుక ఒక ముఖ్యమైన భాషాశాస్త్ర కారణం ఉంది. మూల గ్రీకు భాషలోని ఆంథ్రపోస్ వంటి కొన్ని పదాలు మనిషి మరియు మానవజాతి రెండింటినీ సూచిస్తాయి. ఓకే. ఆ పదం చాలా సందర్భాలలో స్త్రీ పురుషులిద్దర్నీ ఉద్దేశించిందని, కాబట్టి పీపుల్ లేదా హ్యూమన్ బీయింగ్స్ అని వాడటమే మూల గ్రంథం యొక్క అసలు అర్థానికి మరింత దగ్గరగా ఉంటుందని వాదిస్తున్నారు. అంటే ఇది ఖచ్చితత్వం కోసం చేసిన ప్రయత్నం, రాజకీయ సరైనత కోసం కాదు. సరిగ్గా చెప్పారు. మరి సెలపదం సంగతేంటి? దాన్ని ఎందుకు తొలగించారు? సెలా అనేది ఒక రహస్యమైన హీబ్రూ పదం. దాని అసలు అర్థం ఏమిటో పండితులకు కూడా ఖచ్చితంగా తెలియదు. అది బహుశా సంగీతానికి సంబంధించిన ఒక సూచన అయుండొచ్చు. అంటే ఒక క్షణం ఆగి ధ్యానించండి అని అర్థమా? బహుశా. కొన్ని ఆధునిక అనువాదాలు దాని అర్థం స్పష్టంగా తెలియదు కాబట్టి గందరగోళాన్ని నివారించడానికి దాన్ని వదిలేశాయి. కాని ఆ పాఠకుడు వాదించినట్లుగా దేవుడు ప్రేరేపించిన గ్రంథంలో ప్రతి పదానికి ఒక కారణం ఉంటుందని నమ్మేవారికి అది నచ్చదు. ఇంత చర్చ తర్వాత మనం చివరికి ఏమిడికి రావాలి? అసలు బెస్ట్ బైబిల్ అంటూ ఒకట్లేదా? బహుశా సరైన ప్రశ్న ఉత్తమ అనువాదం ఏది అని కాదేమో. సరైన ప్రశ్న నా అవసరానికి ఉత్తమ అనువాదం ఏది అని అడగడం. అది మంచి పాయింట్. ఉత్తమ అనేది చాలా వ్యక్తిగతమైనది. అది పూర్తిగా మీ లక్ష్యంపై ఆధారపడి ఉంటుంది. మీరొక పండితుడిలా లోతైన పదం అధ్యయనం చేయాలనుకుంటే అవును, అప్పుడు ESV లేదా NASB వంటి అక్షరార్థ అనువాదాలు మీకు సరిపోతాయి. అదే నేను సాధారణ పఠనం కోసం కథలాగా చదువుకుంటూ వెళ్లాలనుకుంటే అప్పుడు NIV వంటి భావ అనువాదం మీకు మంచి ఎంపిక. లేదా మీరు మొదటిసారి బైబిల్ చదువుతుంటే ది మెసేజ్ వంటి పారాఫ్రేజ్ మీకు ఆసక్తిని కలిగించవచ్చు. ఒకేసారి 2-3 అనువాదాలు చదవడం మంచిదేనా? అది చాలా మంచి ఆలోచన. చాలామంది పండితులు అదే సలహా ఇస్తారు. ఒక అక్షరార్థ, ఒక భావ అనువాదం పక్కపక్కన పెట్టుకుని చదివితే ఒకే వచనంపై మరింత లోతైన అవగాహన కలుగుతుంది. అది నిజం. ఇక్కడ మనం గమనించాల్సిన పెద్ద విషయమేమిటంటే ఈ అనువాదాల వైవిధ్యం, వాటిపై జరిగే ఈ నిరంతర చర్చ, ఇవన్నీ ఈ గ్రంథం యొక్క సజీవ చరిత్రకు నిదర్శనం. ఇది ఏదో మ్యూజియంలో పెట్టిన పురాతన వస్తువు కాదు. జీవమున్న గ్రంథం. ఖచ్చితంగా. ఇది నిరంతరం వ్యాఖ్యానించబడుతూ, అనువదించబడుతూ మరియు ప్రపంచవ్యాప్తంగా వివిధ సమాజాలచే కొత్తగా అర్థం చేసుకోబడుతున్న ఒక జీవమున్న గ్రంథం. బహుశా ఈ వైవిధ్యమే దాని అసలైన బలం. అద్భుతంగా ముగించారు. శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. మనమిప్పటివరకు ఎక్కువగా ముద్రిత ప్రతుల గురించి మాట్లాడాము. కానీ ఈ డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్లలోని బైబిల్ యాప్లు, ఈ-బుక్లు ఈ గ్రంథంతో మనకున్న సంబంధాన్ని ఎలా మారుస్తున్నాయి? మంచి ప్రశ్న. ఒకే క్లిక్తో వ్యాఖ్యానాలు, నిఘంటువులు, బహుళ అనువాదాలను తక్షణమే పోల్చగల సామర్థ్యం మన అవగాహనను మరింత పెంచుతుందా? లేక ఈ అపారమైన సమాచారం మనల్ని అసలు విషయం నుండి పక్కదారి పట్టిస్తూ మనల్ని ముంచెత్తుతుందా? ఆలోచించండి. విన్నందుకు ధన్యవాదాలు. మరియు మరిన్నింటి కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.